హలో గైస్, మళ్ళీ ఇవాళ మనం మెకెరీనా ఎపిసోడ్ 2లో ఉన్నాం. ఈరోజు మనం ఆడబోతున్నాం. నేను ముందే స్టార్ట్ చేశాను. ఇది ఇంకా 15 అయిపోయింది, 16, 17, 18 వచ్చింది. అబ్బా, నాకు నచ్చనిది ఇంకా ఫస్ట్ మ్యాప్ అంటే ఇదే గైస్. ఓకే, లెట్స్ సీ దిస్. అరే అందరు ఇటు వెళ్తున్నారు ఏంట్రా? ఓకే, మనం కూడా వెళ్ళిపోదాం అనమాట. లాగ్ అమ్మా, లేరా రే. ఫస్ట్ ఇది క్యాప్చర్ చేద్దాం. అవి చేద్దాం. అయిపోయింది. అదుగుండగా చదువుకున్న ఎన్ని అయ్యో అప్పుడే వాళ్ళు 2 చేస్తారు. ఇంకా ఇక్కడ రేంజ్ ఉండదు గైస్. పరిగెడదాం పదండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా రేంజ్ పెట్టామా మనం కొట్టెలో పడేది ఎక్కడ తగిలిద్దో మీరే చూడండి. కిందకి వెళ్ళకూడదు, అందుకే పైన అడ్డు ఉన్నాయి కదా. ఈ లోపలికి దూరుతున్నాడు. ఇప్పుడు తగిలిద్ది అనుకుంటా. మళ్ళీ లాగ్. ఏంట్రా బాబు, నా ఫోన్ ఎలా అయింది అండి. కొడదాం. ఒక్క బుల్లెట్ వేసి 1.2 2.1. ఇంకా కొట్టేస్తున్నాడు డాష్. అర్రే, అది నాకే వచ్చినట్టుంది. లేదు షూర్ చెప్పలే. ఇంకా అప్పటికే చెప్పాను చేసేది రాదని. నాకు అందుకే ఇక్కడ నచ్చదు. ఇజ్జో 443 అంట. ఒక్క షాట్ అయిపోతా. అయిపోయా. ఎవడో ఫ్రెండ్ థామస్ అంట. థామసన్ తీసుకొడతారా? ఇది షార్ట్ గన్ 4 అంట గైస్, గుర్తుంచుకోండి. పూమాద ఆడద్దాం. తర్వాత ఆక్పాక్ కరేపాక్ వేద్దాం గైస్. మీకు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి. రోస్టెడ్ బై మినాట్ ఎఫ్ఎఫ్ అని ఒక ఛానల్ ఉంది గైస్, మా ఫ్రెండ్ది. అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇద్దరు వచ్చారు. ఒకడు వస్తున్నాడు. ఇది పోయింది. అవి వచ్చేస్తున్నాయి. ఇద్దరు మీదకి వస్తున్నారు గైస్. నా కర్మరు బాబు గైస్. ఆగండి, ఇప్పుడు ఇది క్యాప్చర్ చేద్దాం. కొంచెమైనా పర్వాలేదు నాది మీద. న్యూట్రలైజింగ్ అయిపోయింది. అబ్బా, క్యాప్చరింగ్ వచ్చేలోపు అయిపోయింది. ఏదట్లేదు, వాళ్ళకి సొంతం కాదు, నాకు సొంతం కాదు. చాలు. మన స్లింగ్ షాట్ ఇంకోటి ఎవడో ఉన్నాడు, మన లాంటి. నో మెక్కింగ్ స్క్వేర్ అంటే ఇంకోటి లేదంట. ఆడికి తగలట్లు. ఒక్క బుల్లెట్ తగల. 2 ఇన్ని కొట్టాలి గైస్. బాబా అయిపోతుంది. గైస్, ఇక్కడ మాట్లాడాలనే లోపు అయిపోయా. చెప్పానా దీనికోసమే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేద్దామని. ఇంకా చెప్పా కదా గైస్, మినాట్ ఎఫ్ఎఫ్ అని. ఆడు ఇప్పుడు యాక్టివ్లో లేడు, కానీ అవుదా కామెంట్స్ పెట్టినా ఏదైనా యాక్టివ్ అవుతాడు. రోస్ట్ చేయమంటే చాలు, ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియో పెట్టను ఆడు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆడికి ఇంకో ఛానల్ ఉంది, అది ఓన్లీ గేమింగ్కి. ఇంకా దీని గురించి నాకు ఆడి గురించి తెలియదు. ఆడిని కావాలంటే పిలుస్తా, నెక్స్ట్ వీడియోలో ఆడు ఉంటాడు నాతో. సరే గైస్, ఇప్పుడైతే మన గేమే కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎంతసేపు మాట్లాడాను, ఇంకా చాలా సీరియస్గా ఆడాలన్నమాట. ఈ వీడియో బట్టి మీకు ఫేస్ అబ్బా లాగింది చెప్పేటప్పుడు. ఇది ఎందుకు ఇది నెట్ మాత్రం ఫుల్గా ఉంటుంది గైస్. సరే గైస్, నేను మళ్ళీ పాయింట్లోకి వస్తున్నా. కానీ వేసి ఇప్పుడు అయిపోతున్నా ఉంటానా, చూద్దాం. గోకు అయిపోయా గైస్. మీరు చెప్పగల అర్థం అయిపోయింది నా వయసు. బేబీ బాటిల్ అంట. ఎలా బేబీ బాటిల్ అను అంత పెద్దగా ఇది, ఇంకా బేబీ బాటిల్ అంటున్నావు. లీవ్ చేద్దాం గైస్. ఇంకా మళ్ళీ ఇంకో మ్యాచ్ చెప్తూ మీతో మాట్లాడతా.
ఈ అప్గ్రేడ్లో ఎన్ని గన్లు వేసి నేను దాన్ని చేయదలుచుకోవట్లా. షార్ట్ గన్ 4 కొంటా అన్నా కదా, ఇదేంటిది షార్ట్ గన్ 8. దేవుడా ఇది వద్దే నాకు 175 అంట. ఇంకో 10 కావాలి గైస్. ఇంకా పైకి వెళ్దాం. ఇదే అనుకుంటా 13. ఇదే 13. ఇదే గైస్ షార్ట్ గన్ 4. ఇక్కడ అక్కడ బాగానే ఉందిగా. డ్యామేజ్ మ్యాగజైన్. ఇది షార్ట్ గన్ 4ఏనా? ఇదిగోండి గైస్ షార్ట్ గన్ 4ఏ. బాగానే ఉంది గైస్. ఇదంతా ఇది కెపాసిటీ ఎక్కువ గైస్, పైన 12 మంది. ఏం చేయలేం వదండి. ఇదే కొందాం గైస్. ఇది షార్ట్ గన్ 4. మంది పూమాది కూడా తట్టుకోలేదు. పూమా 12. షార్ట్ గన్ 4 3 2 1 కూడా వేద్దాం. అది పైకి అయిపోయింది. ఓకే గైస్. ఇది ఒకటి పెట్టుకో. ఇది కాదు, ఏది ఇప్పుడు కొన్నది ఎదురా కింద కొనదా మర్చిపోయా. ఇది కాదనుకుంటా. మర్చిపోయా. లెవెల్ 2 కాదు, లెవెల్ 1. అదే ఇదే అప్గ్రేడ్. ఇప్పుడేగా కొన్నది. అప్గ్రేడ్ ఏంటి ఏదట్లే మన మంచికి చేసేద్దాం గైస్. ఎందుకు లేటు. షార్ట్ గన్ 4ఏగా. 4ఏ సరే గైస్, స్టార్ట్ చేసేద్దాం క్లాస్. అబ్బాయి యాడ్లో ఒకటి బ్యాట్. అబ్బాయి నాకు వెంటకి ఇచ్చేస్తుంది బ్యాట్. కంట్రోల్ పాయింట్ క్లాష్. నెక్స్ట్ వీడియో ఫేస్ రివీల్ చేస్తాం గైస్. స్టార్ట్ చేద్దాం గైస్. ఇక్కడ అంటే అది ఏమో గైస్ మర్చిపోయేదో చెప్దాం అనుకున్నా. సరే గైస్, టీమ్ బి అంట. అదిగో డెవిల్ గేమర్ దగ్గర వైటీ పెట్టా గైస్, కానీ వైటీ ఎటో గాల్లో కలిసిపోయింది అనమాట. ఫస్ట్ స్లింగ్ షాట్తో ఆడదు. ఈ మ్యాప్లో బాగుంటుందని నా అభిప్రాయం. ప్లస్ షార్ట్ గన్ 4 కొన్నా. ఇంకా తిరుగు లేకుండా ఆడద్దు. ఈ విక్టరీ మనదే అనుకోవాలి. విజయం మనదే, విక్టరీ మనదే. ఇన్ రేంజ్లోకి రా, నీ పని అయిపోయింది. రేంజ్ వస్తే చాలు నువ్వు అయిపోయావు. రేంజ్ వస్తే నువ్వు అయిపోయావు. వచ్చేసింది. ఒక్కటంటే ఒక్కడు కూడా తగిలిందా తగల్లా. అది అడుగొద్ది. ఇక్కడ ఇంకోటి ఎవడో దగ్గరికి వస్తున్నాడు. ఇన్ని కొడదాం గైస్. 3 2 1 బుల్లెట్లు కూడా వచ్చే ఒక్కటి తగిలి వెళ్ళిపోదా కొట్టేసాడు. రియాక్ట్ అయ్యేలోపు కొట్టేసాడు. అక్కడ ఇంకోటి ఎవడో ఉన్నాడు. కానీ కొడదామా గైస్. కొట్టేద్దాం వీడిని. ఈడు అయిపోతాడు చూడు. ఇప్పుడు మన చేతిలో అబ్బా లాగ్. ఇది మనకి రాలా. 100% మనకి రాలా. ఈయన కొడదాం. ఈడు వెళ్ళిపోయాడు. అందరు చోరులు గైస్. వచ్చిందండి దొంగలందరూ మన దగ్గరే ఉంటారు. మోసం. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది చెప్పలేం గైస్. మ్యాక్సిమం సండేకి ట్రై చేస్తాం. అబ్బా దాక్కుందాం. రేంజ్లోకి అట్లా రేంజ్లోకి వచ్చింది. కొట్టేసా. ఇది నాకు రాలా. అది కాలేజ్ గ్రాడ్ అంట. ఎరా నువ్వు ఇది కాదుగా మరి ఎందుకు రా గ్రాడ్. పూమాతో దింపేద్దాం. షార్ట్ గన్ 4 టెస్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు అయిపోవాలంట నేను సరదాగా. ఇది రేంజ్ కదా, మర్చిపోయా. షార్ట్ రేంజ్ ఇది. ఏం చేస్తాం. ఇక్కడికే రేంజ్ వచ్చేసిందంట. ఎన్ని బుల్లెట్లు. అది ఒక బుల్లెట్. ఆడు మళ్ళీ ఇటే వస్తాడు గైస్ నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అంటే కాచి కాపాడదాం. ఒకసారి వెనక్కి తిరుగుదాం. ఆగండి. ఇటు కాదు కదా. మ్యాప్ నొక్కుండా మళ్ళీ మ్యాప్ నొక్కున్నాడు. అది మనకి చెప్తున్నాడు. ఎవడు వస్తున్నాడు మన దగ్గరికి మీదకి. అది 32 20 వీడికి ఇప్పుడు అయిపోయాడు. పూమా వర్సెస్ పూమా. అయ్యో రివెంజ్ అంట. డబల్ కో అంట. ఏవో కొత్త అచీవ్మెంట్స్ టైటిల్స్ అన్నీ వస్తున్నాయి. అదిగా ఇది మనకి గెలవడం ఎవడో ఆపలేడు. పైన పాయింట్ చూడండి 3163 అంట. గెలిచేసాం. ఇది కదా. సరే గైస్, ఇప్పుడు ఆడ దగ్గరికి వెళ్దాం. ఇంకొకరే ఉన్నాడుగా పైన. మనం గెలుస్తున్నాం. నాకు నమ్మకం ఉంది. ఇది పైకి ఎక్కుతూ వెళ్దాం గైస్. షెట్. నైస్.
95 పైన పాయింట్ 96 97 98 99 100 గెలి చేసాం నా బుల్లుడా. అయిపోయింది గైస్. దేవుడా మనమే గెలిచాం. పూమా 2 kills 1 అది అంటారు క్యాప్చర్డ్ 17 కంట్రోల్ పాయింట్స్ అంట. వామ్మో నా తెలియదు నేను చేశానా. ఒకసారి అన్ని కలెక్ట్ చేసేసుకుందాం గైస్. అదేదో ఉండిదిగా పర్సులో అదే బ్యాట్లో అవుతానంట. ఇప్పుడు చెస్ట్ వస్తుందా ఎందుకు వస్తేమో చివరి రివార్డులు ఏంటో కూడా నాకు అర్థం కాదు గైస్. సరే నేను వదిలేద్దాం. అచీవ్మెంట్స్లోకి వెళ్దాం ఫస్ట్. ఏ ఓటు వచ్చాయి పూమాకి 5 ఏనా ఎక్కువ వస్తే ఏమైనా అడిగిపోతాయా ఇయచ్చుకి. ఓకే చెస్ట్ ఓపెన్ చేద్దాం. పేడగా ఇదే లాస్ట్ మ్యాచ్ గైస్. మళ్ళీ ఇంకా నాకు టైం కుదరట్లా. బాగా నాకు నచ్చని మ్యాప్లో ఎక్కువ వస్తున్నాయి గాయస్. ఇంకేం చేస్తాం ఆడేది ఇది నేను చెప్తున్నాగా. ఫస్ట్ ఏమవుతుంది పక్కరే పువ్వు అసలు కరేపాకేద్దాం నేను ఇంట్రెస్ట్ యాసిడ్ అనుకోండి. ఇప్పుడు దీంట్లో దొరికితే మనం అయిపోతాం కదా. మెక్క అయిపోతుంది మనం నెక్స్ట్ మళ్ళీ ఫ్రాక్ ప్రో షూటర్ మైన్క్రాఫ్ట్ ఇంకేదైనా కొత్త తెద్దాం అనుకుంటున్నా గైస్. మై టాకింగ్ ఫ్రెండ్స్ తెద్దాం అనుకుంటున్నా. కానీ చిన్నపిల్లలు ఆడే గేమ్ కదా ఎందుకులే వద్దులే బాగోదని చెప్పి అంటే నాకు బోర్ కొడుతున్నాను. అదొకటి ఆడుతున్నా. ఇప్పుడు అది తెచ్చినా చూస్తారా లేదా గ్యారంటీ ఉండదు. అది చూసాక మంచి పెట్టామంటే అందరూ చూస్తారని ఒక నమ్మకం. అబ్బా మన మీదే ఆవిడ వేసింది. ఈడే స్లింగ్ షాట్ కాడే ఇంకెవడేస్తాడు మన మీద టార్గెట్. డైవిడ్ ముందు పోయా వెనక నోయా అంటే అదే మనం ముందు నుంచి వచ్చాం వాడు వెనక నుంచి వచ్చాడు. ఇవైనా ఈయన స్లింగ్ షాట్ కాడే. టైపెడ్ వాము ఇందాక ఒక్కొక్కడు నన్ను ఒక బుల్లెట్తో కొట్టాడు. ఇప్పుడు నేను ఇన్ని బుల్లెట్లు కొట్టా. ఎందుకంటే ఇది ఇందాక అందరూ నన్ను షార్ట్ రేంజ్ అవ్వాలి. చెప్పేలోపు నన్ను ఇలా కొడతా వెనక నేను అయిపోయా. స్టఫ్ అంట ఇంకా అజ్జో 22 ఇప్పుడు స్విమ్ షాట్ వాడదాం గైస్. అయితే డాష్ వెళ్ళిపోయాడు. ఆడు దాక్కుంటున్నాడు గైస్. ఆడికి ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పుడు ఆడ కావాలని రేంజ్ షార్ట్ నేను వెనకాల నుంచి ఉంటాను సేమ్ అట్లా ఆయన వెళ్ళి ఇప్పుడు గుద్దేద్దామా గైస్. ఇలాంటి తప్పించుకుందామా. తప్పించుకోవడం బెటర్ గుద్దడం అవదా. ఇప్పుడు అయిపోతాడు. అర్రీ అని అయిపోయాడు. ఎవడు కొట్టాడు నేను కొట్టలా. వాళ్ళు దాంట్లో పడ్డట్టు పల్లా అని కొట్టాలి 1 కొట్టు అర్రీ ఈడాడు. 1 2 3 వారి అంట. ఎరా స్వారీ చేస్తావారా వారి మీద. దట్స్ నాట్ వారీ బ్రో ఇట్స్ వారీ. ఆక్ కరేపాకు నాన్ డిష్ కుక్కలక్క డిస్కులక్కడ మనం టెలిఫోన్ నెంబర్ 1 2 3 ఇదే అది లేదా సీ కదా ఇది. ఇక్కడ దగ్గరలో ఇనిమి అక్కడ ఉన్నాడు. అది మధ్యలో అక్కడ బాబా పడకూడదు. పడలా అమ్మయ్య పడుంటే అయిపోయాన్ని. 13 12 నాగిరికి వచ్చాడు. కొట్టు 6 4 4 6 4 6 4 6 6 4 4 పాట పాడుతున్నట్టు మీరు సజ్జా అయిపోయా. ఒక్క బుల్లెట్ అది అడుకొక్క బుల్లెట్ నాకు 2 బుల్లెట్లు అడుకొక్క బుల్లెట్ నాకు 2 బుల్లెట్లు అడుకొక్క బుల్లెట్ నాకు 2 బుల్లెట్లు 1 2 కొట్టాలి కొట్టు అమ్మయ్య. ఇది నేను కొట్టలేదు అనుకుంటా. ఆడుకుంటాడా లేదు నేను కొట్టానా. అయితే గైస్ 207 అంట. ఇప్పుడు ఎందుకు గెలవాలనుకున్నా కూడా ఇంకెవరు అయిపోయా చెప్పా. స్మాల్ స్టఫ్ అరే స్టఫ్ నీకుంటుంది. అరే ఇది ఎక్కడ దిగిపోదాం ఇక్కడ అలాగే దగ్గరలో అర్థమైంది. ఆయన రేంజ్ అంటే ఏంట్రా అంటే కొట్టే ఒక్క బుల్లెట్ తగ్గుతుందా 0 అంట. రేంజ్ అనిపించింది 0 అని పడుతుంది. ఏమన్నా ఇది రూలా అన్యాయంగా
న్యాయం కావాలి మాకు, నేను పోరాడతాం. ఇక్కడ బుల్లెట్ ఎక్కువ ఉండాలి కదా. అబ్బా ఇదే సూపర్ స్టార్ అంట. అమ్మ ఇది మీకు ఈ బ్యాట్లోకి వద్దండి. సరే గైస్, ఇంకా నేను ఇంకా అన్నాను ఈ రోజుకి ఇంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చూద్దాం. దాచిపోతాడు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.